మిస్ని బాగా మిస్ అవుతున్నా. కాల్ చేద్దాం. ఎక్కడుందో ఏంటో. అమ్మడి అమ్మ, కట్ చేసిందిరా. మళ్ళీ కట్ చేసింది. మాలాంటి వాళ్ళ కోసం వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు లాంటివి చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేద్దాం. మళ్ళీ కట్ చేసింది. ఇంకా లాభం లేదు. మెసేజ్ చేయాల్సింది. సారీ మిస్, మళ్ళీ ఇంకెప్పుడు ఇలా జరగదు. ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయవా? నీతో చాలా విషయాలు మాట్లాడాలి, చాలా షేర్ చేసుకోవాలి. ప్లీజ్ నా కాల్ లిఫ్ట్ చేయవా? సరే. నీతో మాట్లాడడానికి ఇక్కడ ఎవరూ లేరు. నీ చావు నువ్వు చావు. గుడ్ బై. అప్పుడే ఆడియో పంపించిందా? అన్నా, నేను ఇప్పటి వరకు చూసిన వారిలో నువ్వు సూపర్ అన్నా. అయినా ఈ రోజుల్లో ఎట్లుంటారన్నా, 100కి 99% మంది చిన్న విజయం వచ్చిందంటే చాలు ఓ తెగ ఫోజులు కొడుతుంటారు. చూసి తట్టుకోలే మరి. అట్లాంటిది గా మిగిలిన 1%లో ఒకడివే. నువ్వెంత కష్టపడి పైకి వచ్చినావే. అంతేకాకుండా కష్టపడేటోళ్ళకు చేయిచ్చే మంచి మనసన్నా నీది. నీకు బాగా ఎక్కువైనట్టుంది గోపి, అందుకే తెగ పొగడేస్తున్నావు. ఊరుకోనా, గీ పొగడతలు కాదే నిజాలు. అయినా తాయిలోనే కదా నిజాలు మాట్లాడే. అది నిజమా? ఏందా నాకు అట్లా చూస్తున్నావు? అయిపోయిందా? మస్తుంది కదనా. ఓ సిప్పే. ఏం లేదు గోపి, ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదు. కిక్ ఎక్కుతలేదా? అవనా, వీడు కల్తీ మంది కలిపినట్టున్నాడు. ఏమన్నా అంత కిక్ ఎక్కట్లేదంటే వీడు ఖచ్చితంగా కల్తీ మంది కలిపి ఉంటాడు. అదేం లేదు గోపి, నా మనసు కొంచెం బరువుగా ఉంది. అందుకేనేమో ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదు. ఏంటో అందరూ మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు, కానీ అమ్మాయిలను ప్రేమించడం కూడా హానికరమని ఎవ్వరూ చెప్పరు గోపి. ఎందుకో తెలుసా? ప్రేమ, ఈ ప్రేమ అనే మత్తు అమావాస్య రోజు చంద్రుణ్ణి మేఘాలన్నీ కమ్ముకున్నట్టు ఈ ప్రేమ అనే మత్తు
మన అబ్బాయిలను కమ్ముకుంటుంది. అవునా, నువ్వు చెప్పింది 100% కరెక్టే. నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చానంటే నా కష్టం వెనకాల నా కుటుంబం ఉంది. రైటింగే నా జీవితం అనుకుంటూ బతుకుతున్న నేను ఆ రోజు ఆ అమ్మాయి నా జీవితంలోకి ఎందుకు వచ్చిందో, నేను ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాను, ఇలా ఈరోజు నీతో కూర్చొని మందు తాగుతూ ఎందుకు బాధపడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. గోపి, నీకో విషయం తెలుసా? ఈ 10 రోజుల్లో నేను తనకి 500 సార్లు కాల్ చేసుంటా. 500 టైమ్స్. ఎప్పుడు కాల్ చేసినా ఒకటే ఆన్సర్, మీరు కాల్ చేస్తున్న వ్యక్తి అందుబాటులో లేదు. అసలు తను ఎవరికి అందుబాటులో లేదు? నాకు అందుబాటులో లేదా? ఫోన్కి అందుబాటులో లేదా? అసలు నాకేం అర్థం కావట్లేదు. కన్నా తను నీ ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెడితే అట్లా కలుస్తుంది? ఇగో నా ఫోన్ తీసుకో. వద్దొద్దు గోపి, నేను తనకేమైనా అప్పిచ్చానా వేరే వాళ్ళ ఫోన్తో కాల్ చేపించి లేపమని చెప్పడానికి? నా మనసిచ్చా. తను నా కాల్ లేపేంత వరకు నేను కాల్ చేస్తూనే ఉంటా. ఏమో తన మనసు మారి బ్లాక్లో ఉన్న నన్ను మెయిన్లో పెడుతుందేమో. ఊకన్నా, ఈ రోజుల్లో అమ్మాయిలందరూ ఇట్లనే ఉంటారు. సరే, ఇప్పుడు నీది చెప్పినావు, నా కథ చెప్తే వింటావా? నేను ఇంటర్మీడియట్లో ఓ పిల్లని చూసిన, నచ్చిందని చెప్పి సీదా ధైర్యం చేసి ప్రపోజ్ చేసిన. తను ఓకే చెప్పిందని చెప్పి రూమ్ తీసుకెళ్ళినాకంతే. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చిండన్నా, ఎర్రగా కాల్చిన కడ్డని తీసుకొచ్చి నా సెంటర్లో పెట్టిండన్నా. అవునా, అప్పటి నుంచి అన్నా 2 రోజులుగా 1కి 2కి నా బాధ చెప్పాలన్నా అమ్మా. గంతే కాదన్ను, ఆ రోజు నుంచి ఏ పోరుని చూసినా నాకు కుచ్చబడిపోతుందన్నా. అయ్యో పాప, ఆ రోజు నుంచి అన్నా ఈ అమ్మాయిలంటే కిలోమీటర్ దూరం ఉంటాను. ఈ లవ్వులు మనతోనే కాదన్ను అమ్మా, నాతోనైతే కాదన్ను. గోపి, అమ్మాయిలంటేనే మహా డేంజర్. నిజమేనా? అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు, కానీ అన్నీ తెలిసినట్టు పెద్ద ఫోజు కొడతారు. మాట్లాడితేనేమో ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడతలేవు, చూస్తేనేమో ఎందుకు చూస్తున్నావు అంటారు, చూడకపోతేనేమో ఎందుకు చూస్తలేవు అంటారు, కాళ్ళకేస్తేనేమో మెడకి, మెడకేస్తేనేమో కాళ్ళకేస్తారు. అసలు ఈ అమ్మాయిలను అర్థం చేసుకోవడం అనేది మన మగజాతి వల్ల అస్సలు కాని పని. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆల్మోస్ట్ అయిపోయింది సార్, అది రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, హాయ్ సార్. హాయ్, రండి కూర్చోండి. వెరీ గుడ్ థ్యాంక్ ఈవినింగ్. యూ. ఇతను మా డైరెక్టర్ అర్జున్. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. మీరు పంపించిన ఫోటో చూశాను, ఓకే, అవి చాలా బాగున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ మీరే కాస్ట్యూమ్ డిజైనర్గా కన్ఫర్మ్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళని గుర్తించడంలో ఈ అర్జున్ ఎప్పుడు ఫస్ట్. సో ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. సో నాకు ఎలాంటి డిజైన్స్ కావాలంటే
సో వీలైనంత వరకు కాస్ట్యూమ్ డిజైన్ చేసి తీసిరండి. ఓకే సార్. సో ఇలాంటివి అయితే మనకి సెట్ అవుతాయి సార్. మీరు పంపించిన ఫొటోస్ అన్ని మా డైరెక్టర్కి చూపిస్తే మీరే కావాలని పట్టుపట్టారు. థ్యాంక్ యూ సార్. పర్లేదు, థ్యాంక్ యూ. అవి మీరు వీలైనంత త్వరగా రెడీ చేసి తీసిరండి. ఓకే సార్. సార్ పిలిచారంట? తను మన కాస్ట్యూమ్ డిజైనర్. హాయ్ అండి. ఏంటిది, నేను ఎవరో తెలియనట్టు దండం పెడుతుంది. ఏ రాజు, సార్ ఏమైంది? ఏం లేదు సార్, 2 minutes ఇప్పుడే వస్తాను. ఇది దీని ఓవర్ యాక్షన్, చెప్తా దీని సంగతి. అన్నా ఓ సిగరెట్ ఇవ్వవా? పిలుస్తుంటే వచ్చేస్తున్నావు, ఏమైందని అసలు? అసలు నా గురించి తను ఏమనుకుంటుంది? షేక్ హ్యాండ్ ఇస్తుంటే నాకు నమస్కారం పెడుతుంది. ఆ అర్జున్ గారితో నవ్వుతూ మాట్లాడుతూ ఇకలు పక్కపక్కలు. ఏంటిది, నా గురించి అసలు తన మనసులో ఏమనుకుంటుంది? అసలు నీ ప్రాబ్లం ఏంటన్నా? మేడం అర్జున్తో మాట్లాడుతుందనా, నీతో మాట్లాడట్లేదనా? అది కాదు గోపి, అసలు తన కాల్ లిఫ్ట్ చేయలేదని నా మీద అలిగింది. అసలు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదో అర్థం చేసుకోవాలి కదా. సరే తప్పు నాదే, నేను ఒప్పుకుంటా. ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కానీ తను నన్ను అర్థం చేసుకోవాలి కదా. ఎప్పుడు చూసినా తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆలోచిస్తుందా, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించదా? చెప్పు. సరే అన్న, జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు జరగాల్సిందేదో చూద్దాం. అరే 2 నిమిషాలు కూర్చొని మాట్లాడితే అయిపోయేదానికి ఇంత చేయడం అవసరమా? అసలు వీళ్ళని కాదు, ఈ ఫోన్ కనిపెట్టినోడు నన్నాలి. ఇప్పుడు ఫోన్ కనిపెట్టినని ఆడబట్టుకుంటామన్నా మనం. ఇప్పుడు మన పని ఏదో మనం చూసుకోక. ఇదొకటి, ఇది కూడా దానిలాగే తయారై. అసలు ఏందన్నా నీ టెన్షన్, నాకు అర్థం కావట్లేదు. అది కాదు గోపి, ఇప్పుడు అర్జున్ గురించి కాదు, అతని గురించి నాకెందుకులే, కానీ ఏదో ఫ్లోలో చెప్పా. ఏం పర్లేదు, నేను చూసుకుంటా. సరే అన్న, నీ మనసులో ఏం లేదు, జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని మళ్ళీ మనం మార్చలేం. అసలు మేడం ఎవరో నీకు తెలియదు అనుకో, మేడాన్ని ఇప్పుడే చూసినావు అనుకో, చూసినప్పుడు ఏం చేస్తావో చేయన్నా. సరే వెళ్దాం పద. సరేపా. పున్నమి నాడు ఆ చందమామ ఆకాశం మీద నుంచి భూమి మీదకొచ్చి నా ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టుంది. హలో, ఓయ్, హలో మిస్, వినిపించడం లేదా? ఇలా కాదు, ఐడియా. హలో మిస్, మీ ఫోన్ రింగ్ అవుతుంది, నాకు ఇక్కడ వరకు వినిపిస్తుంది, మీకు వినిపించడం లేదా? ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి మిస్. హే మిస్టర్, ఇంకోసారి నన్ను ఫాలో చేస్తే చెప్పు తెగిపోతుంది. ఏం పర్వాలేదు, మీ చెప్పు తగ్గిపోతే కుట్టించడానికి నేను ఉన్నాను కదా. అసలు నీకేం కావాలి మిస్టర్? నువ్వే కావాలి. అది జరగని పని. సో నీ దాన్ని నువ్వు చూసుకో, నా దాన్ని నేను చూసుకుంటా. గుడ్ బాయ్. మిస్ 1 సెకండ్. మరి అలా ఎందుకు జరగదని మీరు అనుకుంటున్నారు? మొన్నటి వరకు మీరు నాతో లేరు, నిన్న ఉన్నారు, మళ్ళీ ఈరోజు ఉన్నారు. మనది జన్మ జన్మల బంధం మిస్. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు. మీకు అర్థమవుతుందా? నీ పోయిటరీ తీసి మడత పెట్టి నీ కథలో పెట్టుకో, నా దగ్గర కాదు. ఈ కథే మనల్ని కలిపింది. ఈ ప్రపంచం అనే రంగస్థలంలో ఇవే మన పాత్రలు. వీటి నుంచి మీరు ఎంత తప్పించుకోవాలనుకున్నా మీరు తప్పించుకోలేరు. మీకు తెలుస్తుందా? నువ్వు ఇలాగే మాట్లాడవనుకో, నాకు పిచ్చి కోపం వస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను నాకే తెలీదు. అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు చెప్పు? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ తమరు ఎన్నిసార్లు చేశారండి? నేనా ఒక 30-40 సార్లు చేసుంటాను, కానీ నువ్వు అది కూడా చేయలేదు కదా. చేయలేదని ఎవరన్నారు మిస్? ఈ 10 రోజుల్లో దాదాపు 500 సార్లు మీకు కాల్ చేశా.
అయినా నా ఫోన్ బ్లాక్లో పెట్టుకుంటే మీకెలా తెలుస్తుందిలే. సారీ రా, నీ మీద కోపంలో బ్లాక్లో పెట్టేశాను. కానీ నీకు నా మీద ఇంత ప్రేమ ఉందో నాకు తెలియలేదు. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. మా మగవాళ్ళ కన్నా కోపంలో మీ ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఐ లవ్ యూ మిస్. మనం పెళ్లి చేసుకుందామా? నువ్వే కావాలి. లెగ్గు. నువ్వు నాతో నేను ఉండడం చూస్తాను. కావాలి. పిచ్చా నువ్వు నా లైఫ్లో నీకేమైనా? ఉండాలి మిస్. లెగ్గు. ఇంత స్పీడ్గా వస్తుందంటే ఇది నన్ను నీ మాయలో పడేలా చేసినందుకు, ఇది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయనందుకు.